హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి మన ఇంటి వంటని స్టార్ట్ చేద్దామా? ఇవాల్టి వంటలో మనం కార్తీక మాసం కదా, ఎక్కువగా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఇలా వెజ్లో ఆలు కుర్మానైతే చేద్దాం. కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం ఈసారి. దానికోసం ముందుగా మనం ఎందులో అయితే కర్రీ చేయాలి అనుకుంటున్నామో అదే బాండిని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఇలా వేయించుకోవాలి. అంటే బిర్యానీలో వేయించుకుంటాం కదా, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని అందులోనే ఒక టమాటాని మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడు చేసుకునే కుర్మాలాగా కాకుండా ఇలా ఆనియన్ని టమాటాని వేయించి మనం ఈ గ్రేవీలో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇది ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసులు వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు. ఒక బగారా ఆకు, 2 లవంగాలు, ఒక యాలక్కాయ, కొద్దిగా చెక్క, ఇంతే సరిపోతుంది. ఈ ఫ్లేవర్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే ఈ కర్రీ మనం ఇద్దరికి లేదా ముగ్గురికి మాత్రమే సరిపోయేట్టు చేస్తున్నాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరికి, పిల్లలు ఉంటే 2 పిల్లలకైతే సరిపోతుంది. చాలా దినుసులు వేసుకున్న తర్వాత ఇదిలా కొద్దిగా కరివేపాకు, ఇవైతే 2 చిన్న మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నాను. 1 కేజీ 1/2 కేజీ అంటే జస్ట్ 150 గ్రామ్స్ అలా ఉంటాయి అంతే. మనం ఇద్దరికి లేదా ముగ్గురికి సరిపోయేట్లుగా చేస్తున్నాం కాబట్టి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. మనం వీటిని ఎలాంటి బాయిల్ చేయము, డైరెక్ట్ గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడమే ఆయిల్లో. మనం బాయిల్ చేస్తే వేరే టేస్ట్ ఉంటుంది, ఇలా డైరెక్ట్ గా వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి, కంపల్సరీ బాగుంటుంది చాలా. ఇందులో మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం వెజ్ పలావ్లోకి కానీ రోటీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనకి నచ్చిన మనం తినే వెజిటేబుల్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో కొద్దిగా బఠానీ, బీన్స్ని యాడ్ చేశాను. వీలైతే క్యారెట్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడే ఉంటుంది కొద్దిగా ప్రాసెస్. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా మనకి ఆలుకి బాగా పట్టి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లోనే. అప్పుడు అందులోనే బాగా ఉడికిపోతుంది. మనం సపరేట్ గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. అలా వేగిన తర్వాతనే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆనియన్, టమోటాలో కొద్దిగా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ పర్వాలేదు వేయించుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని మనకి ఆలు, బఠానీ మొత్తం బాగా ఉడికిన తర్వాత మనం ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వేగనివ్వాలి. చాలా తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పలావ్లోకి కానీ రోటీల్లోకి కానీ కాబట్టి మనం వాటిల్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఇందులో ఎక్కువ అవుతుంది. సో అందుకని 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, మనం తినే దాన్ని బట్టి కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. ఇది పిల్లలు కూడా ఈజీగా తినేట్లుగా ఉంటుంది. గ్రేవీ అనేది ఎక్కువ స్పైసీగా ఉండదు, అలాగని చప్పగా కూడా ఉండదు, మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులో మనకి ఈ గ్రేవీ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఎన్ని వాటర్ యాడ్ చేయాలి అంటే మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు. గ్లాస్ వాటర్ యాడ్ చేసినా కానీ గ్రేవీ అనేది థిక్గానే ఉంటుంది. అయితే ఎప్పట్లాగే మనము బంగాళదుంప తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఎవరు తినాలి ఎవరు తినకూడదు అని తెలుసుకుందాము. ముందుగా డైట్ లో ఉన్న వాళ్ళు కొద్దిగా భయపడతారు ఆలు తింటే వెయిట్ గెయిన్ అవుతారు అని. కరెక్టే, ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాబట్టి వెయిట్ గెయిన్ అవుతారు. ఏ ఒక్క ఫుడ్ లో కూడా ఒకే విటమిన్ ఉండదు కదా. ఇందులో B6 ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, అలాగే పొటాషియం కూడా ఉంటుంది. B6 అనేది మెదడు నుంచి నాడీ వ్యవస్థకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది పిల్లల జ్ఞాపక శక్తికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ డీప్ ఫ్రైలు అలా తినకుండా ఇలా బాయిల్ చేసి కర్రీలా తీసుకుంటే దాని హెల్త్ బెనిఫిట్స్ అన్ని అందుతాయి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అయిపోతుంది. దీంట్లో ఉండే చెడునే చూస్తాము, మంచి కూడా చాలానే ఉంది. చెడు అంటే మరేం లేదు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాబట్టి కొంచెం డయాబెటీస్ ఉన్న వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు తక్కువగా తీసుకుంటే మంచిది. పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. అసలు ఇంతకీ ఇలా హెల్త్ బెనిఫిట్స్ చెప్తూ వీడియోస్ చేయడం మీకు నచ్చుతుందా లేదా అనేది చిన్న కామెంట్ చేసి అక్క మీ వీడియోస్ బాగుంటాయని చెప్పండి. నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.